సిగరెట్ తాగితే ఏమొస్తుంది? పొగొస్తుంది అని అంటారని నాకు తెలుసు. మీరు చెప్పేది బరాబరే కానీ పొగొస్తుంది, దాని తర్వాత క్యాన్సర్ కూడా వస్తుంది, పేగులు మాడిపోతాయి, ఊపిరితిత్తులు ఖరాబ్ అవుతాయి, దగ్గులేస్తుంది, దమ్ములేస్తుంది, జ్వరం వస్తుంది, లాస్ట్కి వస్తే మీ పని అయిపోతుంది. ఇవన్నీ మీకు తెలుసు అనుకోర్రి, అయినా తాగేటోళ్ళు తాగకుండా ఊకుంటుర్రా? ఊకోరు. అందుకే ఇప్పుడు సిగరెట్ మాన్పించేందుకు మన కేంద్రం ఒక ఐడియా వేసింది. ఇక ఐడియాతోని అందరూ సిగరెట్లకు బీడీలకు దూరంగా ఉండు ఖాయమని కూడా అంటుర్రు. మరి అదేందో చూద్దాం నడురి. పొగరాయిళ్ళు ఇక ఎంత చెప్పినా మిమ్మల్ని సిగరెట్ మానిపించుడు కాదని తేలిపోయింది, కానీ తాగేటప్పుడన్నా జరంత వెనక ముందు చూసుకుంటా తాగుర్రి. ఎందుకంటే కేంద్రం వాళ్ళు మిమ్మల్ని ఒక కంట కనిపెడుతూనే ఉంటారు. ఇప్పటికెళ్ళి పబ్లిక్ తిరిగే జాగల సిగరెట్ తాగితే 20,000 రూపాయల జరిమానా వేసి ఆలోచన చేస్తుందట సర్కారు. అందుకే ఎవ్వరు లేని జాగా చూసుకొని ఏ సందులకో షెట్లకో పోయి సిగరెట్ తాగి మీ కార్యాలు మొత్తం ఖరాబ్ చేసుకోండి. ఓసిని పైసలు ఎట్లా సంపాదించాలి అని ఆలోచన వచ్చేదందుకే సిగరెట్ తాగుతున్నా, గన్ని పైసలు మాతానేడుంటాయి అంటారా? అట్లు ఉంటారని తెలిసే ఇంకో ఏర్పాటు కూడా చేస్తున్నది మోడీ సర్కారు. జుర్మానా కట్టనోళ్లను స్పెషల్ గా జైలుకు పంపే ఏర్పాటు కూడా ఉన్నదట. ఇక అందులో సిగరెట్ తప్ప ఫుడ్, బెడ్ అన్ని ఫ్రీగానే దొరుకుతాయి. జుర్మానా కట్టుడా లేకుంటే జైలుకు పోవుడా అనే ఆప్షన్ కూడా మీకే ఇడిచిపెట్టింది. ఇక ఈ జుర్మానాలు చూసి సర్కారు సిగరెట్ తాగేటోళ్ల మీదనే పగబట్టిందా అని గరం కాకుర్రి. ఇదంతా మీ మంచికేనట. గిట్లా జుర్మానాలు వేసుకుంటా పోతే రాను రాను సిగరెట్ తాగేటోళ్ళు జల్దీనే బంద్ చేస్తారు. ఇక కొత్త వాళ్ళు కూడా అలవాటు చేసుకోరు. వాళ్ళ పానాలు కూడా కాపాడినట్టు అవుతామని అనుకుంటుర్రట సర్కారు వాళ్ళు. వాళ్ళ ఆలోచన అయితే సూపర్ గా ఉన్నది, కానీ గా జుర్మానా ఏదో పబ్లిక్ లో సిగరెట్ తాగేటోళ్ళకి వేసే బదులు పబ్లిక్ లో అమ్మేటోళ్ళ మీద వేస్తే అయిపోవు కదా. వాళ్ళు అమ్మేదందుకు కూడా భయపడతారు. అది కాకుంటే చక్కగా సిగరెట్ల మీదనే నిషేధం పెడితే ఈ అమ్ముడు ఉండదు, కొనుడు ఉండదు, జనాల ఆరోగ్యాలు కూడా ఖరాబ్ అవుడు ఉండదు. కానీ వాళ్ళు అట్లా చేయరు. వాళ్ళే జనాలకు సిగరెట్లు అమ్మిపిస్తారు, మానేయమని మళ్ళీ వాళ్ళే పేపర్లలో పెద్ద పెద్ద ప్రకటనలు ఇస్తారు. ఆఖరికి జనాల ముంగట తాగితే జరిమానా వేస్తామని అట్లా కూడా పైసలు వసూలు చేస్తామంటారు. ఏందో ఇది ఏం సమజ్ కాకుంటున్నది.